శుభాకాంక్షలు. అసలు తెలుగు అన్న మాట వింటేనే నా మనసు పులకించి గుండె గొంతులతో ఉన్న కొట్లాడతాది కూసున్న నీరులా కూసింకసేపు. అలా 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 తెలుగు భాష గురించిన పాటలు, తెలుగు పద్యాలు, తెలుగు మాటలు, తెలుగు కవిత్వం, తెలుగు సాహిత్యం మాట్లాడితే నాకు ఇచ్చిన సమయం సరిపోలే. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదే. నా మనసు ఆరాటపడిపోతోంది. ఆ ఆరాటంలో చెప్పే ఆతృతలో కాస్త వెనకాడుతూ అవుతానేమో. సరే, జనని సంస్కృతంలో సర్వభాషలను దాని వలన కొంత కానబడి కొంత తాను కలిగి నందనిమేకమై తెలుగు భాషలంగా విడతకెక్కే అన్నాడు ఆంధ్ర భాషా భూషణంలో కేతన. ఆదికవి నన్నయ్య కాలం నుండి మొన్నటి వరకు కావ్య భాషగా, గ్రాంధిక భాషగా, విద్యార్థులకు మాత్రమే అర్థమయ్యే భాషగా, సామాన్య చదువులకు అందరి చందమామలా ఉన్న తెలుగు భాషా వైభవాన్ని వాడుక భాషా విధానం చేపట్టి మనందరికీ అందించిన గొప్ప మహనీయుడు గిడుగు రామమూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా మనం తెలుగు భాషా దినోత్సవం జరుపుకోవడం సంతోషదాయకం. ఆయన అడుగుజాడలే గురజాడ, శ్రీశ్రీ వంటి గొప్ప గొప్ప కవులకు ఆదర్శమయ్యి అందరి చందమామను భూమాతం పట్టించి భూకంపం పుట్టించేలా చేశాయి. వచన కవిత్వానికి వాడుక భాషకు దారి తీశాయి. ఇక మన తెలుగు వైభవం గురించి చెప్పాలంటే అది అంతా ఇంకా కాదు. అది తెలుగు భాష గొప్పదనం అంటే. ఇక రెండవసారి కర్పూర వసంతరాయుడు కావ్యానికి గాను డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. అలా మన తెలుగు భాష 2 జాతీయ అవార్డు తెచ్చుకుంది. అసలు మన తెలుగు సరళమైనది, వినడానికి ఇంపైనది, మాట్లాడడానికి సులువైనది. అందుకే తమిళ కవి అయిన సుబ్రహ్మణ్య భారతి గారు సైతం సుందర తెలుగు అని మెచ్చుకున్నాడు. మన తెలుగులో ఉన్న ఇంకో గొప్పదనం ఏంటంటే ఇది ఇతర భాషా పదాలను కూడా మనకు ఎంతో సులువుగా మర్చిపోగలదు. దీని గురించి డాక్టర్ కరుణశ్రీ జంధ్యాల పావని శాస్త్రి గారు ఏమన్నారు తెలుసా? తెలుగు తోట సంస్కృత వడగా నట్టు త్రొక్కేడి ఆంధ్ర విద్యార్థి నేను అని అన్నారు. మన తెలుగు పద్యాల తోటలో కొత్త సంస్కృత పదాలను కలిపి కొత్త పద్య పరంగా సృష్టిస్తాడన్నమాట. ఇదిగో ఇలా ఉదాహరణకు ఒక పద్యం చెప్తాను చూడండి. అతచని కాంచ భూమి సురుడు అంబర చుంబి శిరస్సరచరి పటల ముహుర్ ముహుర్లట తబంక తరంగ మృదంగ నిస్వరస్ఫుడు నలనాంకూల పరిపుల్ల కలాప కలాపిజాలమును కటక చరక్కరేణు కరకంపితసాలము చితశైలమును. అతచని కాంచ అన్న ఆ ఒక్క పదం తప్ప మిగతాదంతా సంస్కృతమైన ఈ పద్యం తెలుగులో అత్యంత ప్రాచుర్యం పొందింది. అది అల్లసాన్ వారి అల్లిక జిగి బిగి. ఇంకా మన తెలుగులో ఇతర భాషా పదాలు కూడా అంటే సంస్కృతం, ఉర్దూ వంటి ఇతర ద్రావిడ భాషా పదాలు కూడా ఏ అడ్డంగా లేకుండా ఎంచుకోబడతాయి. అది తెలుగు గొప్పదనం అంటే. ఇది అజంత భాష అంటే అచ్చులతో అంతమయ్యే పదాలు కలిగిన భాష. అత్యంత భాష అజంత భాషగా మారింది. రాజులు చక్రవర్తుల కాలంలో అంతా కవులకు, భాషా పండితులకు ఎంతో గొప్ప మర్యాద
శ్రీకృష్ణదేవరాయలు అష్టదిగ్గజాలుగా పేరుగాంచిన అల్లసాని పెద్దన నంది తిమ్మన మొదలుకొని 8 మంది గొప్ప గొప్ప కవులతో భువన విజయం అనే సాహిత్య సభ నడిపేవాడు. ఆ సభ నుండి పుట్టుకొచ్చిన ఎన్ని పద్యాలు, ఎన్ని చమత్కారాలు మనం నేటికే వింటూనే ఉన్నాం. ఎదురైనచో తన మద ఖైనితల మధ్య కేలు దేశని ఎక్కించుకుని అన్నాడు అల్లసాని పెద్దన. అంటే శ్రీకృష్ణదేవరాయలు రాజవీధిలో ఊరేగుతున్నప్పుడు అల్లసాని పెద్దన తెలిస్తే తన ఏనుగుని
విగ్రహం చాలండి.